జీవాత్మలుగా పిలువబడ్డ మనుషులందరినీ ఏ భేదము లేకుండా పోషిస్తూ, ఆదరిస్తూ, ఓదారుస్తూ నడిపిస్తున్నటువంటి సర్వేశ్వరుడైన మన కన్నతండ్రికి, ఆయన ప్రియకుమారుడు, ఈ లోక రక్షకుడు, భూమి మీదను పాతాళ లోకంలోను పరలోకంలోను సర్వాధికారం ఇవ్వబడినటువంటి క్రీస్తు యేసు ప్రభువు ద్వారానే దేవుని ఆత్మ సహాయముతో మనందరి తరపున వేవేల కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు సమర్పిస్తూ ఉన్నాను. ప్రభువైన యేసుక్రీస్తును దేవుని కుమారుడని విశ్వసించి ఆయన అధికారానికి లోబడి ఆయన నామములోనే బాప్తిసం తీసుకొని ఆయన రాజ్యములో రాజులైన యాజక సమూహంగా ఉండడానికి పిలువబడ్డ క్రైస్తవ సోదర సోదరీమణులందరికీ, దైవజనులకు, యేసు ప్రభువును నమ్మకపోయినా ప్రభు అయిన దేవుని యొక్క గర్భఫలముగా ఈ భూమి మీదకి వచ్చినటువంటి క్రైస్తవేతర సమాజానికి కూడా యేసు ప్రభు అధికారము గల నామములోనే నా వందనాలు, శుభములు తెలియచేస్తూ ఉన్నాను. క్రీస్తునందు ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు ఈ కౌతాలం, ఆదోని, మరి కోస్గి, ఈ ప్రాంతాలన్నిటికీ ప్రతి క్రైస్తవుడు చేయవలసిన విధి, నేటి క్రైస్తవుని యొక్క ధర్మము ఏంటిది అంటే, అన్యజనులకు అపోస్తలుడుగాను యేసుక్రీస్తు చేత దేవుని చేత ప్రత్యేకంగా పట్టబడినటువంటి పౌలు దైవజనునికి, విశ్వాసికి చేసిన హెచ్చరికే ఈరోజు మన సెమినార్ యొక్క టైటిల్ ఏంటంటే, విశ్వాస సంబంధమైన మంచి పోరాటం. ఇది తిమోతికి రాస్తూ, మంచి నువ్వు పోరాడాలి, నేను పోరాడి తిని, నువ్వు పోరాడాలి, ఎందుకంటే నేను పోరాడి తిని అన్నాడు. కాబట్టి క్రైస్తవులందరికీ, క్రీస్తును విశ్వసించిన వారందరూ ఏదో నమ్మి బాప్తిసం తీసుకొని ఇంట్లోకి వెళ్ళి నా మట్టుకు నేను ప్రార్థన చేసుకుంటాను, నా కుటుంబం నేను బాగుంటే సరిపోతుంది అని ఒక నిర్ధారణకు రాకుండా, నీవు పొందిన మేలును, నేను పొందిన మేలును సర్వలోకానికి ప్రకటించి దేవుని చిత్తాన్ని నెరవేర్చటమే ఈ విశ్వాస సంబంధమైన మంచి పోరాటం. ఈరోజు మరి ముందున్న స్పీకర్ చెప్పినట్టు, దేవుడు తెలియని వారు, దేవుడు తెలిసిన దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుని యొక్క సంకల్పము, దేవుని యొక్క చిత్తము తెలియని వారు రెండో వర్గం అయితే, రెండూ తెలిసి మా అంత జ్ఞానులు లేరనుకొని ఈ జ్ఞానాన్ని ప్రకటిస్తున్నాం అనుకుంటున్నారే తప్ప ఆ జ్ఞానం ప్రకారంగా నడవని వారు చాలామంది. మహాజ్ఞానులం అనుకున్నోడు కూడా చెప్పుదురే కానీ చేయని స్థితిలో మనం చూస్తున్నాం. ఇంకా మాట్లాడితే ఈ పని చెయ్యమని హెచ్చరించే వారిని అడ్డుకోవడం కూడా చూస్తున్నాం. క్రైస్తవుడికి శత్రువు ఎవరయ్యా అంటే క్రైస్తవుడే. ఓపెన్గా చెప్తున్నాను, సువార్తకు అడ్డుపడుతున్నది ఫిలిప్పీలకు రాస్తాడు. ఏమనంటే, మీలో అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. అంటే సంఘములో ఉన్న అనేకులు క్రీస్తు యొక్క శిలువకు, ఆయన చేసిన యాగానికి, ఆయన చూపిన మార్గానికి, ఆయన నడవమన్న మార్గానికి అనేకులు క్రీస్తుకు
వ్యతిరేకంగా పనిచేస్తున్నారు, అందులో విశ్వాసులే అనేకులు అంటున్నాడు అంటే మనం ఆలోచించాలి. అందుకే విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడాలి క్రైస్తవుడు అని తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ, అలాగే తెలుగు ప్రజలు నివసిస్తున్నటువంటి ఈ యొక్క చుట్టుపక్కల రాష్ట్రాల్లో కూడా పనిగట్టుకొని స్వంత హస్తములతో కష్టపడి సంపాదించిన ఈ డబ్బును ఖర్చు చేస్తూ రండి బైబిల్లో ఉన్న సంగతిని నేర్చుకుందాం, దాని తర్వాత వాటిని ప్రకటిద్దాం, దాని తర్వాత ప్రకటించిన దాని ప్రకారంగా ప్రవర్తిద్దాం అని చెప్పటమే ఈ సభల యొక్క ఉద్దేశం. కానీ వ్యక్తి పూజ, విగ్రహారాధన అని తెలియకుండానే మహాజ్ఞానులం అనుకుంటున్న అనేక మందే రోజు ఈ విశ్వాస సంబంధమైన పోరాటానికి అడ్డురావడం అనేది చాలా విచారకరం. ఎనివే, ఎవరొచ్చినా ఎవరు రాకపోయినా అడ్డుపడ్డా విశ్వాస సంబంధమైన పోరాటము ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆగలేదు, ఆగదు కూడా. అందుకే కొద్దిసేపు విశ్వాసం అంటే ఏంటిది, ఆ విశ్వాసానికి సంబంధించిన పోరాటం ఏంటిది అనేది ఈరోజు క్రైస్తవుడు తెలుసుకోవాలి. ఆ మాట ఒకసారి మనం చదువుకొని మూలవాక్యాన్ని, తిమోతికి రాసిన పత్రిక, తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం, 7-8 వచనాలు మనం చదువుదాం. మంచి పోరాటము పోరాడి తిని, మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకొంటిని, విశ్వాసమును కాపాడుకొంటిని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు అంటే యేసుక్రీస్తు రాకడ దినమందు, విశ్వ వినాశన దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకును నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను ఆపేక్షించు వారందరికీ అనుగ్రహించును. ఇది పౌలు గారు తాను చేసిన పోరాటం. తన జీవిత చరమాంకంలో ఆయన తన శిష్యునికి లేదా ఒక దైవజనుడికి చేసిన హెచ్చరిక లేదా నీతి కార్యములను జరిగించమని చేసిన బోధిది. ఇది ముందుగా మొదటి తిమోతికి వ్రాసిన మొదటి పత్రికలో కనుక మనం ఆలోచన చేస్తే 1వ అధ్యాయము 18వ వచనము, 6వ అధ్యాయము చూద్దాం 12వ వచనం, 1:18 చదవండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం. నా కుమారుడైన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షి కలిగిన వాడవై. ఎక్కడ చూసినా బైబిల్ విశ్వాసం అంటున్నాడు. మంచి మనస్సాక్షి కలిగిన వాడవై
నిన్ను గుర్చి ముందుగా నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున ఆ ఈ మంచి పోరాటము పోరాడవలెనని ఈ మంచి పోరాటము పోరాడవలనని వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అప్పగించుచున్నాను. ఈ ఆజ్ఞను నీకు అప్పగించుచున్నాను. అప్పగించుచున్నాను. 6వ అధ్యాయము అదే తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 11-12 వచనాలు. దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి అంటే 6వ అధ్యాయం మొదటి నుంచి 10 వచనాల వరకు ఏదైతే చెప్పాడో ధనము, డబ్బు, సిరి వాటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, మళ్ళా వచ్చింది పాయింట్ ఏంటంటే విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడుము. ఇవి సంపాదించుకోవాలంటే చాలా ప్రయాసపడాలి. ఈజీగా దొరికేవి కావు. చాలా సంగతులు ఉన్నాయి. ఇందులో మనకు కావాల్సింది విశ్వాసం ఒకటే ప్రస్తుతం. ఎందుకంటే నీతి, ఏ నీతి? చాలామంది అనుకుంటున్నారు నా నీతి, మనుషుల నీతిని వెతుకుతున్నారు. కానీ యేసుప్రభు చెప్పింది దేవుని నీతి, దేవుని రాజ్యాన్ని నువ్వు వెతకాలి, సంపాదించుకోవాలి. భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును. సాత్వికం అంటే తగ్గింపు, ఓర్పు అంటే మరి చాలా ఓపిక, సహనము. ప్రేమ అంటే దేవుడు, దైవత్వాన్ని సంపాదించుకోవాలి. ముఖ్యమైనది విశ్వాసం. విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడుము, నిత్య జీవమును చేపట్టుము. దాని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకొంటివి. ఇది ఆ యేసుక్రీస్తుని గురించిన మాట మాట్లాడుతూ ఈ విషయాన్ని తిమోతికి హెచ్చరించాడు. ఈ మాటలన్నీ మనకు దైనందిన జీవితంలో ఈ రోజున్న క్రైస్తవ కార్పొరేట్ బోధకుల్లో కనబడదు. కార్పొరేట్ బోధకులు అంటే కాసులు సంపాదించుకోవడానికి కోట్లు పెట్టి సంఘాలను కట్టి కోట్లు సంపాదిస్తున్న వారిని ఈరోజు కార్పొరేట్ బోధకులు అంటున్నారు. ఇక్కడ విశ్వాసాన్ని సంపాదించుకోవడం కంటే డబ్బు సంపాదించుకో. దేవునికి నువ్వు ఇంత ఇస్తే దేవుడు దానికి డబల్ ఇస్తాడు. ఏమండి, ఈరోజు బోధలో ఏమున్నదంటే దేవునికి నువ్వు ఇవో, దేవుడు నీకు ఇస్తాడు. ఎంత ఇస్తాడు? ఆకాశ వాకిళ్ళు విప్పుతాడట. ఇది ఇశ్రాయేలుకు మలాకి ద్వారా చెప్పబడిన సంగతినే మనం వాడుకుంటున్నాము తప్ప క్రైస్తవులు అనేక మంది, అందుకే క్రీస్తుకు విరోధులు అంటే క్రీస్తు చేసిన బోధ కాక ఒకప్పుడు శరీర సంబంధమైన ఇశ్రాయేలులకు చేసిన బోధే ఈరోజు జరుగుతుంది తప్ప క్రీస్తు సిలువ వేయబడి మరణించి 3వ దినాన లేపబడి పరిశుద్ధాత్మను ఈ లోకానికి పర్మనెంట్గా పంపి ఆయన చేసిన బోధను ఇక్కడ ఎవరూ కనపడట్లేదు. ఎందుకంటే తిమోతికే రాస్తున్నాడు. ఎందుకంటే ఈరోజు బైబిల్ పట్టుకున్న ప్రతి వాడు ఎలా బ్రతకాలి భూమి మీద, ఎలా తన కుటుంబాన్ని బ్రతికించుకోవాలి, ఆ తర్వాత తన కాబోయే తరంలో పిల్లలు ఎలా బ్రతకాలి. ఏమండి, నా తర్వాత నా కొడుకే ఉండాలి, నా తర్వాత నా అల్లుడే ఉండాలి, నా కూతురే ఉండాలి ఈ రాజ్యానికి, ఇది నా రాజ్యం అంటున్నాడు ఒక ఆయన. నేను దేవుని రాజ్యం అని వచ్చానయ్యా అంటే నో ఇది నా రాజ్యం. అయితే నీ రాజ్యం అయితే నేను ఉండలేను, నేను దేవుని రాజ్యంలో నేను ఇమ్మడగలను తప్ప మనుషుల రాజ్యంలో నాకు అక్కర్లేదని బయటకు వచ్చాను నేను దాదాపు 25 సంవత్సరాలకి. కాబట్టి మనుషుల నీతి ప్రకారంగా ఈ లోకాన్ని సంపాదించుకునే బోధ. ఎందుకంటే నాటి ఇశ్రాయేలుకు దేవుడు ఇచ్చినాడు లోక సంబంధమైన ఆశీర్వాదాలు, లోక సంబంధమైన రాజ్యము, అన్నీ లోక సంబంధమైన ఇచ్చాడు.
మొన్న ఒక ఆయన ప్రయాణంలో ఒక పాస్టర్ గారు చంపబడ్డారు. అప్పుడు ఒక హేతువాది, మతోన్మాది అనొచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే, నీ రాకపోకలు యందు యెహోవా నిన్ను కాపాడుననే వాగ్దానం చెప్పావు కదా మీరు, మరి ఇంతకు ఆయన రాకపోకల్లో యెహోవా ఎందుకు కాపాడలేదు అని ఒక ప్రశ్న వేశాడు. ఏమండి, ఖచ్చితమే కదా. అంతకుముందు ఒకడు ఇశ్రాయేలు దేశం ప్రకడ్బందీగా ఒక చీమ దూరిన పైనుంచి కనిపెట్టి టెక్నాలజీ కలిగిన ఇశ్రాయేలు దేశంలోనికి హమాస్ తీవ్రవాదులు వారి పవిత్రమైన పండగ దినాన ప్రవేశించి అనేకులను చంపి కొందరిని బందీలుగా పట్టుకొని వెళ్ళిపోయారు. అప్పుడు కూడా వీళ్ళే ఒక మాట ఇచ్చారు, ఏంటంటే నిన్ను కాపాడువాడు, ఇశ్రాయేలు నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడనే ప్రవచనం ఇచ్చాడు కదా. మరి ఇప్పుడు వాళ్ళు అంతసేపు ఎంటర్ అయి వాళ్ళను చంపి వాళ్ళను బందీలు పట్టుకుపోయేంత వరకు నీ దేవుడు ఎందుకు కునికాడా నిద్రపోయాడా అని ప్రశ్నించాడు. అప్పుడు మామూలు వాళ్ళు అయితే ఏమంటారు, నువ్వు హేతువాదివి, నువ్వు పాపివి, నువ్వు ప్రశ్నిస్తావా అనే ప్రశ్న ఉంటుంది. కానీ బైబిల్ తెలిసిన క్రైస్తవుడు ఏం మాట్లాడాలో అనేక మందికి తెలియదు. ఎందుకంటే ఆనాడు దేవుడు చేసిన ఆ వాగ్దానము కేవలము భూ సంబంధులైన ఇశ్రాయేలులకు మాత్రమే. ఎప్పుడైతే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడో, ఈ లోక పాపముల నిమిత్తము మరణించి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన లేపబడ్డాడో, వారికి ఇవ్వబడిన ధర్మశాస్త్రము తీసివేయబడింది, వారికి ఇచ్చిన వాగ్దానాలు తీసివేయబడ్డాయి. వారందరూ క్రీస్తు ప్రభు ఇచ్చిన ఆజ్ఞలకు, క్రీస్తు ప్రభు చేసిన వాగ్దానాలకు లోపలికి రావాలి. ఈరోజు ప్రపంచంలో ఇశ్రాయేలుడైనా, క్రైస్తవుడైనా, క్రైస్తవేతరుడైనా క్రీస్తును ప్రభువుగా అంగీకరించి ఆయన మాటలు లోబడాలి. కాబట్టి అప్పుడు చేసిన వాగ్దానం వారి ఎడల నెరవేరిపోయింది. ఇప్పుడు మాత్రము నీవు నీ ఆరోగ్యం కోసం నువ్వే కష్టపడాలి, నీ ప్రయాణ జాగ్రత్తలు నువ్వే తీసుకోవాలి. ఏమా, నీ ప్రయాణ జాగ్రత్తలు నువ్వే తీసుకోవాలి. అప్పుడు నేను చెప్తే అందరూ నన్ను, ఇదిగో ఈ జాను అన్ని బైబిల్కి వ్యతిరేకంగా చెప్తాడు, ఈయనే మా పాలిట శని అని ఎంతోమంది ఇప్పటికీ మాట్లాడారు. కానీ ఈరోజు తెలిసి వచ్చింది జనాలకి. 20 ఏళ్ల కింద నేను ఒక కరపత్రం రాశాను, క్రైస్తవుడు అనేవాడు డిబేట్లు చేయొద్దు, చర్చలు చేయొద్దు, వాదోపవాదాలకు వెళ్ళకూడదు, అవతలోని గురించి నువ్వు మీసం తిప్పకూడదు, తొడగొట్టకూడదు, అవతలోడు నిన్నేమన్నా నువ్వు వాడితో వాదించటానికి వెళ్ళొద్దు అని 20 సంవత్సరాల క్రితం ఈ డిబేట్లు స్టార్ట్ చేసి ఛాలెంజ్లు స్టార్ట్ చేసిన ఆ వ్యక్తికే నేను ముఖాముఖిగా ఈ కరపత్రం ఇచ్చాను. కానీ ఇప్పుడు వచ్చింది తెలివి ఏంటని, ఈరోజు మీరు సోషల్ మీడియాలో చూస్తే ఇక డిబేట్లు బంద్ చేయాలి, డిబేట్లు కూర్చొని చర్చలు చేసి అన్య మతాల గ్రంథాల మీదనో ఇంకెవరి మీదనో చర్చ చేస్తే వీళ్ళని అరెస్ట్ చేసి లోపలేయండి అన్నాడు. ఒకడు వీడియో వచ్చింది, కరెక్ట్. ఎందుకంటే స్టేజ్ మీద కూర్చొని డిబేట్లు చేస్తాడు వాడు. ఊర్లో మనం సేవ చేసేది మనం, వాడి దగ్గరికి ఎవరు వెళ్ళరు, మనల్ని తనడానికి వస్తున్నారు. క్రైస్తవుల మీద దాడులు ఎందుకు జరుగుతున్నాయంటే టీవీ షోలో కూర్చొని డిబేట్ చేసేవాడి అదే నమ్ముతున్నారు తప్ప అసలు క్రీస్తు చేసిన పోరాటం కానీ, అపోస్తలులు చేసిన పోరాటం కానీ ఈరోజు ప్రపంచ ప్రజల దగ్గరికి వెళ్ళటం లేదు. వెళ్ళకుండా ఈ డిబేట్లు, ఈ ఛాలెంజ్లు చేసి ఈరోజు ఛాలెంజ్లు వద్దు, ఈరోజు డిబేట్లు వద్దు అని ఈరోజు పలుకుతున్నారు. ఆలోచన చేయాలి మనం. ఎందుకంటే ఇవన్నీ జరిగిన సంఘటనలు చూసి ఒక భక్తుడు
అంటే నా క్షేమం కోరిన వాళ్ళు చాలామంది నాకెందుకు ఫోన్ చేశారంటే, అన్నా నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఒంటిగా వెళ్ళొద్దు, అంటే ఒక్కడికి వెళ్ళొద్దు, ఏమండి కనీసం నీ ఎమ్మడి ఇద్దరన్నా ఉండాలి. ఎందుకయ్యా అంటే ప్రమాదం పొంచి ఉంది అంటున్నాడు. అంటే నా జాగ్రత్తలు నేను తీసుకోవాలి, ఆ తర్వాత దేవునికి వదిలే. నువ్వు జాగ్రత్త పడకుండా గాల్లో దీపం పెట్టి నువ్వు దేవుడు అయితే ఈ దీపాన్ని ఆర్పంటే ఇప్పుడు చల్లదు. దీపం పెట్టినప్పుడు అవునా అది గాలికి కొట్టుకొని పోకుండా కవర్ చేయవలసిన బాధ్యత కూడా మనిషిదే. చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఎందుకంటే ఇది దేవుని నీతిని, దేవుని రాజ్యాన్ని వెతకమండం. ఈ బోధ ఈరోజు చాలా మంది క్రైస్తవులకు నచ్చటం లేదు. ఎందుకంటే క్రీస్తే చాలా మందికి ఈరోజు నచ్చటం లేదు, క్రీస్తు బోధ నచ్చటం లేదు. మళ్ళా క్రైస్తవులే ఏమా. ఒక యవనస్తుడు వచ్చాడు, నిత్య జీవానికి నేను వారసుని కావాలంటే ఏం చేయాలని అడిగాడు. యేసుప్రభు ఏమన్నాడు? యేసుప్రభు ఏమన్నాడు? నీకు అన్ని ఆజ్ఞలు చేస్తున్నావు కానీ ఒకటి కొద్దిగా ఉంది, నీ ఆస్తినంతా అమ్మి బీదలకిచ్చి నువ్వు వచ్చి నన్ను ఏమ్మా. ఇది క్రీస్తు బోధ. ఇది ఇప్పుడు ఎవరికైనా నచ్చుతుందా? ఎవడన్నా నచ్చుతున్నాడా? క్రీస్తు పేరు చెప్పి దోపిడీ చేస్తున్నాడు. మేము మీటింగ్లు పెడుతున్నాం, నీ ఇల్లు అమ్ముకుంటావో, నీ మిషన్ అమ్ముకుంటావో, నిన్ను అమ్ముకుంటావో, మనిషికి ఇంత వేసి మీటింగ్ పెడదాం, మిగిలితే నేను దొబ్బేస్తాను అంటున్నాడు. అర్థమైందా లేదా? క్రిస్టియన్ మీటింగ్ పెడితే ఎంత అప్పు అవుతుందో చూసుకునే వాళ్ళు కొందరు, ఎంత మిగిలించుకుందామనే చూసుకునేవారు ఎక్కువైపోయారు. అందుకే క్రీస్తు బోధ ఈరోజు దైవజనులకు కానీ విశ్వాసులకు కానీ ఎక్కడం లేదు. ఈ బోధ వినటానికి కూడా అవునా. ఇప్పుడు ఈరోజు ఈ సంఘం కష్టపడి సొంత ఖర్చులతో అందరి కానుకలతో పెడితే వినడానికి రావాల్సిన వాళ్ళకు కూడా ఏం చేయాలట? ఏమండి విన్నారా ఎప్పుడన్నా? ఏ పాస్టర్ల మీటింగ్ పెట్టినా ఎంత ఇస్తారని వాళ్ళే తప్ప మేము ఆ మీటింగ్ ఖర్చు ఎంత అయింది, మా వంతు సహాయం మేము ఇస్తాను వాళ్ళని చూసారా? ఏమండి దైవజనులు వచ్చి, ఒక దైవజనుడు మీటింగ్ పెడుతున్నాడు కదా సువార్త సభ, అందరు వచ్చి నా పరిస్థితి నా తరపున ఇంత డబ్బు ఇస్తున్నాను, మీరు ఇంత ఖర్చు పెట్టారు కదా అనే దైవజనులు కనబడతలేరు. మీటింగ్ పెడితే నాకెంత ఇస్తారు? ఏమా వచ్చే విశ్వాసులు మా ఛార్జీలు పెట్టుకొని మేము వస్తామంటలేడు. నువ్వు డీసీఎం పెడతావా, ఆటో పెడతావా, అక్కడికి వెళ్ళినాక బిర్యానీ పెడతావా అని అడిగి మీటింగ్కి వచ్చినోడే కనబడుతున్నాడు తప్ప సొంత ఖర్చులు పెట్టుకొని మీటింగ్కి వచ్చి దేవుని వాక్యానికి వినిపోయే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఏమా ఇది నేటి క్రైస్తవం పరిస్థితి. అందుకే విశ్వాస భ్రష్టులైపోతున్నది, విశ్వాస భ్రష్టత్వంలోనికి వెళ్తున్నది సంఘం. కాబట్టే మనం ఈరోజు విశ్వాస సంబంధమైన మంచి పోరాటం చేయవలసి వచ్చింది. ఈ పోరాటానికి కూడా అడ్డుపడే వాళ్ళు రోజు రోజుకి ఎక్కువైతున్నారు. ఎంత చక్కని మాటలు మేము చెప్దామంటే, అదిగో జాన్ అనేవాడు వస్తున్నాడు, వాడు దొంగ బోధ చేస్తాడు, అబద్ధికుడు, వాడు యేసు ప్రభు దేవుడు కాదంటాడు అనే ఒక వార్త ముందే చేసి అనేకులను ఈ విశ్వాస సంబంధమైన మంచి పోరాటంలోనికి రాకుండా అడ్డుపడుతున్న వాళ్ళే ఎక్కువ ఉన్నారు ఇక్కడ. ఈ కవితాలం ఒకటే కాదండి, ఆంధ్రప్రదేశ్లో నేను ఎక్కడికి వెళ్ళినా అవిభక్త కానీ ఇప్పుడు విభజింపబడిన ఆంధ్రప్రదేశ్లో కానీ మనం పోకముందే మన గురించిన మంచి సమాచారం వెళ్ళదు. విశ్వాసం అంటే ఏంటిది, విశ్వాస సంబంధమైన పోరాటం ఏంటిది, ఎలా పోరాడితే నీకు నీతి కిరీటం దక్కుతుంది, ఎలా పోరాడితే నీకు జీవ కిరీటం దక్కుతుంది, ఎలా పోరాడితే నీకు మహిమ కిరీటం దక్కుతుంది అని పోరాటములో గురించిన మెలకువలు నేర్పిస్తున్నామే తప్ప దాని గురించి చెడు ప్రచారం చేసుకునేవాడు లెక్కప్ప చెప్పాలి. అందుకే
ఇప్పుడు తిమోతికి కానీ దైవచనుడికి కానీ హెచ్చరిస్తున్న మాటలు ఇవి. మంచి పోరాటము పోరాడి తిని మరలా ఒకటి గుర్తు చేస్తాను. ఈ మాటలు పబ్లిక్ మీటింగ్లో కానీ సంఘంలో కానీ కనబడవు, కానీ ఎక్కడ కనబడతాయో తెలుసా? ఒక క్రైస్తవుడు చచ్చిపోతే ఏమ్మా ఆడి సమాధి మీద మాత్రం ఇవి కనబడుతుంది. వాడు ఏ రోజు చర్చికి రాడు. ఏమ్మా అబ్రహాం అనే పేరుంటే తాగి కళ్ళు కంబోడు దగ్గర పడ్డా వాడు చచ్చిపోతే మాత్రం సమాధి మీద ఈ మాటలు కనబడతాయి. మంచి పోరాటము. ఎక్కడ పోరాడాడు? కళ్ళు కంపౌండ్ దగ్గర పోరాడాడు. అది మంచిదా? తాగి అనేకుల చేత తిట్లు తిన్నాడు, అనేకులను తిట్టాడు, ఇంట్లోకి వచ్చి పిల్లాన్ని చావ బాదాడు. ఇది వాడి పోరాటం. చస్తే సమాధి మీద మాత్రం ఈ వాక్యం. ఏమా నేను అబద్ధం ఆడితే మీరు తర్వాత నన్ను పట్టుకోవచ్చు. జరుగుతున్న వాస్తవాన్ని చెప్తున్నాను. నీ పని మానేసి, నీకు చెప్పబడిన పని మానేసి దాంట్లో నుంచి పక్కకి వెళ్ళావనుకో, అది మంచి పోరాటం కాదు. 2 ఉదాహరణలు ఇచ్చి ముందుకు తీసుకెళ్తాను. బాప్తిసం ఇచ్చి యోహాను ఎందుకు పుట్టాడు? ఎందుకు ఈరోజు భూలోక ఆయనను యేసుక్రీస్తుకు ముందు పంపబడ్డాడు అంటే మీ అందరికీ తెలిసిందేంటిది? ప్రభువు మార్గము సరళము చేయుడే. ఆయన మార్గానికి, ఆయన వచ్చే మార్గాన్ని మీరు తెరవండి అని చెప్పడానికి దేవుడు ఆయనను పంపాడు. ఆ పని చేసుకుంటూ ఉంటే బాగుండేది మన ఆశలుగానే, వాక్య ప్రకారం. ఈ పని వదిలేసి ఏం చేశాడు ఆయన? ఏం చేశాడు చెప్పండి చూద్దాం. ఆ దేశానికి రాజు చక్రవర్తాడు హేరోదు. వాని దగ్గరికి వెళ్ళి ఏమన్నాడు? రే నువ్వు తప్పు చేశావు, ఫలానా దాన్ని వ్యభిచారం చేశావు అని ఆమెను ఈయనని చెడామని తిట్టాడు. మరి తప్పు చేసినోడు ఒప్పుకునే కాలం కాదు అది. తప్పు చేసినోడు నేనెందుకు తప్పు చేస్తాను, నన్ను తప్పంటావా అని నీ మీద పగ తీర్చుకునేవాం. పవర్ కలిగిన వాడు ఏం చేశాడు? ఆమె అడిగింది తలగొట్టి ఇచ్చేశాడు. అర్థమైందమ్మా? అవునా? అంటే నీ మార్గము తప్పి నువ్వు పక్కకి వెళ్ళావంటే ఆ ప్రభుత్వం నిన్ను నిలదీసి నిన్ను కావాలంటే చంపేస్తుంది. ఇది దేవుడు రాయించాడు, నేను రాయించలేదు. అప్పటికీ యేసుప్రభు అక్కడ ఉన్నాడు. ఈజ్ అ పవర్ఫుల్ మ్యాన్ కదా. 4 రోజుల క్రితం చచ్చిపోయిన లాజర్ను కూడా లేపినటువంటి సుప్రీం పవర్ కలిగిన వాడు. కానీ యోహాను చెరపట్టబడనని విన్నాడు, తర్వాత తలదీయబడ్డదని విని ఏం చేశాడు? ఈయన పని వదిలేసి మళ్ళీ ఏ రోజు దగ్గరికి ఏ రోజు ఏం తలకాయ తిరుగుతుందా, మావుని ఎందుకు చంపావు అని అడిగాడా? నా పనేంటిది? సువార్త ప్రకటించాలి, నా జనాలను రక్షించాలి. వెంటనే ఏకాంతంగా వెళ్ళి ఒలివలోకి వెళ్ళి అరణ్యంలోకి వెళ్ళి ప్రార్థన చేసుకున్నాడు. ఇది యేసును పోలిన నీతి. ఇది ఈరోజు క్రైస్తవ్యం. ఆలోచించాలి కదా. రోడ్డుకెక్కి ధర్నాలు, రోడ్డుకెక్కి నిరాహార దీక్షలు, అవసరమైతే చట్టపరంగా పోరాడాలే తప్ప నువ్వు రోడ్డు మీదకి వచ్చి డౌన్ జస్టిస్ అనడానికి అసలు జస్టిస్ నీతి గల న్యాయాధిపతి అక్కడ ఉన్నాడు. ఆయన నీకు న్యాయం చేస్తాడు. ఈ లోకంలో ఎవడు న్యాయం? ఎందుకంటే ఈ లోకాధికారం వాళ్ళ దగ్గర ఉంది. చంపిన దగ్గరికి వెళ్ళి మాకు న్యాయం కావాలంటే ఏం చేస్తాడు? ఉదాహరణ, ఎందుకంటే ఐఎమ్ నాట్ అథెంటిక్. ఎందుకంటే ఈ మాట జారినా పట్టుకుంటూ ఉంటాను. అర్థమైందా లేదా? అందుకని నీ పని ఏంటంటే సువార్త ప్రకటించాలి. నువ్వేం చేసినావు? ఖురాన్లో ఏముందో మాట్లాడతావు, నీకెందుకు అది? రామాయణంలో ఏముందో మాట్లాడతావు, నీకెందుకు అది? వేదాల్లో ఏముందో నిన్ను చెప్పన్నాడా? ఏమా ఖురాన్లో ఏముందో నేను చెప్పన్నాడా దేవుడు? దేంట్లో చెప్పన్నాడు? మేము ప్రకటించిన ఈ సువార్త కాక, ఎవరు? అపోస్తలు ప్రకటించిన సువార్త గాక మరి ఒక సువార్తను, అది వేదాల్లో ఉండని,
ఎందులో భగవద్గీతలో ఉండని, లేకపోతే ఖురాన్లో ఉండని, ఎక్కడ ఉండని ఆ సువార్తను, అందులో ఉన్నది వార్త అయినా, అందులో ఉన్నది మంచిదైనా దాన్ని మనం ప్రకటించకూడదు. ఇది బైబిల్ నియమించిన నీతి, బైబిల్ చెప్పిన మంచి. ఈ మంచి పోరాటం నువ్వు పోరాడాలి. ఏది? వీళ్ళు తిట్టింది కాదు, అపోస్తలు చెప్పింది, అపోస్తలు చేసింది. అందుకే అపోస్తలుడైన పౌలు నేను మంచి పోరాటము పోరాడి తిని. ఎవరితో పోరాడాడు? మత్సరపడిన యూదులతో పోరాడాడు. ఏమండి? అపోస్తల పోరాటం అంతా ఎవరితో పోరాడాడంటే యూదులతోటే, ఇశ్రాయేలుతోటే వాళ్ళు పోరాడాడు. ఆ పౌలైతే దివారాత్రులు వారితో తరికించి వాదించి వాళ్ళని ఒప్పించాడు. ఎవరితోటి? తన జాతి ప్రజలతోటి. మతోన్మాదులకో లేకపోతే హేతువాదులకో వాళ్ళ జోలికి వెళ్ళలేదు, వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు ఆయన. 3 సంవత్సరాల వరకు ఒక స్కూల్ అద్దెకు తీసుకొని, ఎందుకంటే ఓపెన్గా చెప్పే అవకాశం కూడా లేదు అప్పుడు. ఎందుకంటే అందరు యూదులు అవునా కదా వాళ్ళకి వ్యతిరేకం. ఒక స్కూల్ అద్దెకు తీసుకొని ఆయన సువార్త ప్రకటించాడు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి. నువ్వు ఓపెన్గా చెప్పడానికి వీల్లేదు అంటున్నారు. నువ్వు ఎక్కడ చెప్పుకుంటావు అక్కడ చెప్పుకో. రోడ్డు మీదకి వెళ్ళడానికి వీల్లేదు. కానీ ఈరోజు రోడ్డు మీదకి వెళ్ళి ఇంటింటికి వెళ్ళి కరపత్రాలు ఇచ్చి అదిగో మా మీద దాడులు జరుగుతున్నాయంటే అది నీ తప్పు. నువ్వు పోలీస్ పర్మిషన్ తీసుకొని రోడ్డు మీదకి వెళ్ళినా కొట్టేవాడు తయారయ్యాడు. ఏమా? అది వాళ్ళ రాజ్యం, వాళ్ళ అధికారంలో ఉన్నారు. నువ్వు దేవుని నీతికి లోబడాలి, దేవుని న్యాయానికి లోబడాలి. దేవుడు చెప్పమన్నది చెప్పాలి, దేవుడు చెయ్యమన్న పోరాటము చెయ్యాలి. అది మంచి పోరాటం. నువ్వు ఇతరుల జోలికి వెళ్ళి హేతువాదులతోటో శాస్త్రవేత్తలతోటో ఆడు నీ మాట వినడు, నీ జోలికి రాడు, నువ్వు చెప్పింది కూడా చదవడు. వాళ్ళతో ఛాలెంజ్ అన్నాడు ఈరోజు ఊరేగింపబడుతున్నాడే తప్ప ఇది పోరాటం. విశ్వాసం అంటే ఏంటిదో ముందు నీకు తెలియాలి. ఆ విశ్వాసాన్ని గురించిన పోరాటం ఏందో ప్రతి దైవజనుడు తెలుసుకోవాలి. సో ఇప్పుడు విశ్వాసం అంటే ఏందో తెలుసుకుందాం. వచ్చింది కొద్దిమంది అయినా వాళ్ళను ప్రశ్నిస్తూ అడుగుతాను. విశ్వాసం ఆయన ఇప్పటిదాకా చెప్పిన పోరాటంలో ఏమండి విశ్వాసం గురించే మాట్లాడుతున్నాం. ఇప్పుడు మనం ఆలోచన చేస్తే మిమ్మల్ని అడుగుతున్నాను. ఇంతవరకు అనేక సంఘాల్లో బోధించిన వాళ్ళు ఉన్నారు, అనేక సార్లు ప్రసంగాలు చేసిన వాళ్ళు ఉన్నారు, పెళ్ళిళ్ళు చేసిన వాళ్ళు ఉన్నారు, చావులు చేసిన వాళ్ళు ఉన్నాం, అన్నీ చేసిన వాళ్ళు ఉన్నాం. అసలు విశ్వాసానికి డెఫినేషన్, దేవుడు విశ్వాసం అంటే ఏంటిది అని దానికి నిర్వచనం, అవునా కదా? ముందు అర్థం తెలియాలి కదా. యేసు అనే పేరుకి అర్థం తెలియాలి, తెలిసింది కదా, అంటే రక్షకుడు. అలా ప్రతి పదానికి అర్థం ఉంది. పునరుత్థానము అంటే అర్థం ఉంటుంది. చాలామంది యేసుక్రీస్తును మృత్యుంజయుడు అని రాస్తున్నారు భక్తులు. యేసు ప్రభు మృత్యుంజయుడు కాదు. గుండె ఆగిపోతుందా? మృత్యుంజయుడు అనే పదానికి అర్థం తెలుసుకోవాలి, పునరుత్థానుడు అనే పదానికి అర్థం తెలుసుకోవాలి. లేకపోతే చచ్చిపోతావు నువ్వు, దేవుడే చంపేస్తాడు నేను. మృత్యుంజయుడు అంటే అర్థం తెలుసా మీకు? సావును చివరి క్షణంలో తప్పించుకున్నోడు మృత్యుంజయుడు. సపోజ్ ఒక బాబు బోరుబావిలో పడ్డాడు అనుకో, వాడి కోసం ఒక రోజంతా తవ్వుతారు. తవ్వితే నిజంగా అతడు బతికాడు అనుకో, ఏమంటారు అతన్ని? వాడు మృత్యుంజయుడు. మరి యేసుప్రభు ఇలాగా బతికినోడా? యేసుప్రభు అలాంటివాడు కాదు. యేసుప్రభు అంటే ఆయన పునరుత్థానుడు, అంటే చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినమున లేపబడినవాడు. రిసరెక్టెడ్ అంటారు, రిసరక్షన్ అని ఇంగ్లీష్లో అంటారు. అది ఉత్థానము. ఏ శరీరముతోనైతే పాతి పెట్టబడ్డావో ఆ శరీరము మహిమ శరీరముగా లేపబడడాన్ని ఏమంటారంటే
పునరుత్థానము అంటారు. అంతకుముందు కూడా చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు, లేచారు, వాళ్ళు పునరుత్థానులు కారు. లాజరు చచ్చిపోయాడు, లాజర్ను లేపాడినా అది పునరుత్థానం కాదు, చనిపోయినోన్ని బ్రతికించటం. అదే శరీరములో బ్రతికించటం అన్నారు. ఒక దోర్కా కావచ్చు, ఒక ఐతుకు అనే యవనస్తుడు కావచ్చు, అపోస్తలు కానీ, యేసుప్రభు కానీ, లేకపోతే పాత నిబంధనలో ఏలియా అనే ప్రవక్త ఉన్నాడు కదా, ఒక బీద విధవరాలి కొడుకును బ్రతికించాడు. అది పునరుత్థానం కాదు, అది చనిపోయిన మనిషి అదే శరీరముతో బ్రతకడాన్ని బ్రతికించడం అంట, చనిపోయినని బ్రతికించడం. కానీ యేసు ప్రభు అలా బతికినోడు కాదు. అదే శరీరంతో చచ్చిపోయిన వెంటనే సేమ్ రక్త మాంసములు కానీ శరీరంతో బ్రతికినోడు కాదు. ఆయన శరీరము కుళ్ళిపోయి 3 రోజులనే మహిమ శరీరంగా మార్చబడిన శరీరము, ఆ అక్షయ శరీరంతో లేవడాన్ని పునరుత్థానము అంటారు. అది అర్థం తెలుసుకోవాలి. క్రైస్తవుడికి తెలుగు బైబిల్లో ఏముందో పూర్తి తెలుగే అర్థం కాదు. ఒకడొకడు గ్రీకులో ఇట్లుంది, హీబ్రూలో ఇట్లుంది, అరామిక్లో ఇట్లుంది, మనం అక్కడికి పోదాం అంటాడు. అవసరం లేదు. నువ్వు నీ తెలుగు బైబిల్లో తెలుగు గ్రాంధికంలో ఉన్నది కాబట్టి తెలుగు డిక్షనరీని అడుగు, తెలుస్తుంది. ఏం బాబు, అంతేనా కదా? ముందు తెలుగే రాదు వీళ్ళకు, ఇంగ్లీష్లో చెప్తుంటాడు, గ్రీకులో చెప్తుంటాడు, రకరకాలుగా మాట్లాడుతుంటాడు. నాతో అన్నోనితో కూడా అదే మాట చెప్పాను, నీకు తెలుగు వస్తే చాలు నాయన, గ్రీకు దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎప్పుడు పంచాయత్ తెగకపోతే, తెలుగులో అర్థం నీకు దొరకకపోతే నువ్వు అప్పుడు గ్రీకులోకి వెళ్దాం, లేదా హీబ్రూలోకి వెళ్దాం, అరామిక్లోకి వెళ్దాం. తెలుగులోనే మిగతా చోట నీకు అర్థం దొరికినప్పుడు నువ్వు అక్కడి దాకా వెళ్ళాల్సిన. ఎందుకంటే ఆత్మ నేర్పు మాటలను ఆత్మ నేర్పు సంగతులతో సరిచూసుకోవాలి క్రైస్తవుడు. అంటే పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయబడిన మిగతా గ్రంథాలను చదివి వాటిలో ఉన్నదానికి వీటిలో ఉన్నదానికి కంపేర్ చేసుకుంటే సత్యం తెలిసిపో. ఒకదానికి 3 సాక్ష్యాలు ఎత్తుకోవాలి, ఒకటి కాదు. మినిమం 2 లేక 3 సాక్ష్యాధారాలు కావాలి. దాంతో నువ్వు బైబిల్ చదువు, అద్భుతంగా ఉంటుంది. అలా బైబిల్ నేర్చుకో, అద్భుతంగా ఉంటుంది, నీ బతుకు మారుతుంది. అనేక మంది బ్రతుకులను నువ్వు మార్పులోనికి నడిపించగలవు. అది దైవజనుడికి దేవుడిచ్చిన ఆధిక్యత. సో మళ్ళీ అడుగుతున్నాను, విశ్వాసం అంటే నిర్వచనం ఏంటి? అవునా, ఒక 5 నిమిషాలు కొన్ని నిర్వచనాలు చెప్పాను. ఏదో పక్కకు తీసుకున్నట్టు కాదు, అది కూడా మీకు తెలియాలని. బైబిల్ కాలేజీలో మనం పాస్టర్లకు ఏది నేర్పుతున్నాం, డైరెక్టరు, ప్రొఫెసరు, అసిస్టెంట్ ప్రొఫెసరు అంటే మీసాలు దూవడం కాదు, అవునా కదా, తొడగొట్టడం కాదు. తెలుగు బైబిల్ యొక్క అర్థము, నిర్వచనము, తెలుగు పదాల యొక్క లోతు, సత్యం అనేది ఎంత లోతుగా ఉందో అది నేర్చుకోను. అందుకనే విశ్వాసం అంటే నిర్వచనం ఏంటి? తమ్ముడు నేర్చుకున్నాడు, ఒకప్పుడు నేను నేర్చుకునే నిర్వచనం అదే. ఎప్పుడైతే అందులోంచి బయటకు వచ్చానో అప్పుడు దాని గురించి తెలిసింది నాకు. నేను అందులో ఉన్నప్పుడు ఇదే రెఫరెన్స్ ఇప్పుడు నవీన్ చూపించాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము. ఇది నేర్చుకున్నోడే నేను మహాజ్ఞాని అంటున్నాడు, కానీ ఇది ఆఫ్ నాలెడ్జ్. దేవుని నీతి పూర్తి కాదు, కానీ అయినా చదువుతాం. మైక్ ఆన్ చేద్దాం. విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క, ఎదురు చూసే వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవెనుటకు రుజువై ఉన్నది. అదొక్కటే మనోళ్ళు నేర్చుకున్నారు, మనోళ్ళు నేర్పుతున్నారు. అదే మహాజ్ఞానం అనుకుంటున్నారు, కానీ దాని కింద ఉన్న చదవాలి. దానిని బట్టి పెద్దలు సాక్ష్యం పొంది, అది మోస్ట్ ఇంపార్టెంట్. మనకున్న పెద్దలు, మన ముందున్న పెద్దలు ఏదైతే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయములో విశ్వాస వీరుల జాబితాను రాశాడో, వారు ఎలా సాక్ష్యం పొందారు అంటే, వాళ్ళు ఎలా దేవుని నమ్మారు అంటే,
అదృశ్యమైనది ఉన్నవెనుట. ఉన్నది అంటే కనబడని దేవుడు ఉన్నాడు, కనబడని పరలోకం ఉన్నది. ఇంకా మనము చూడని నిరీక్షణకు ఒక తెర ఉన్నది, ఒక ముగింపు ఉన్నది అనే విశ్వాసముతో బ్రతికి వారి తనువులు చాలించారు. అది హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో చెప్పబడింది. అంటే వాళ్ళ విశ్వాసం ఏంటిదంటే, క్రీస్తుకు పూర్వం ఉన్న వారి విశ్వాసం ఏంటిదంటే, కనబడని దేవుడు ఉన్నాడు, కనబడని పరలోకం ఉన్నది. ఇంతవరకు ఆ పరలోకాన్ని ఎవరు చూసి రాలేదు, ఆ దేవుణ్ణి ఎవరు చూడలేదు. అందుకే ఆది కాండము, నిర్గమకాండము లేదా లేవి కాండము, సంఖ్య లేకపోతే ద్వితీయోపదేశ కాండములు లేదా ప్రవక్తల గ్రంథాలలో మీకు అర్థం కానిది దేవుడు చెప్పింది వాళ్ళకు అర్థమైంది కనుక వారు హతసాక్షులు అయిపోయారు అని రాస్తున్నాడు. ఇది పెద్దలు పొందిన సాక్ష్యం. మీకు అబ్రహాం ఎందుకయ్యా దేవుణ్ణి నమ్మాడు, అతని విశ్వాసం అతనికి నీతిగా ఎలా ఎంచబడింది అంటే మీకు రోమాపత్రిక చదివితే తెలుస్తుంది. రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. అబ్రహాము దేవుని నమ్మిన విధానం 17